2023-24 బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ని అనౌన్స్ చేసింది. భారతదేశంలో 75 వెట్లాండ్ కన్జర్వేషన్ సైట్స్, రామ్సార్ సైట్స్ ఉన్నాయన్నమాట. అంతర్జాతీయంగా జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలని కన్జర్వ్ చేస్తాం. 1971లో రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగింది. ప్రపంచంలో వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయాలని, వాటిలోనే ఫ్లోరా ఫానా అనేది జాగ్రత్తగా మనం బయోడైవర్సిటీని కాపాడొచ్చు అని చెప్పి కూడా అప్పుడు చెప్పారు. ఇండియా రామ్సార్ కన్వెన్షన్ని 1982లో రాటిఫై చేసిందనమాట. భారతదేశంలో ఇప్పుడు 75 వెట్లాండ్స్ రామ్సార్ కన్వెన్షన్ సైట్స్లా ఉన్నాయన్నమాట. వీటిలో ఈ వెట్లాండ్ కన్జర్వేషన్లో యూనిక్నెస్ని, వెట్లాండ్ కన్జర్వేషన్ సంబంధించిన రిచ్ వాల్యూని కాపాడటానికి, ముఖ్యంగా అక్కడ వెట్లాండ్స్ దగ్గర లోకల్ కమ్యూనిటీస్ ఉంటారు, ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, వెట్లాండ్ కన్జర్వేషన్కి కాస్త రిసోర్సెస్, మానిటరీ రిసోర్సెస్ చేకూర్చడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ లాంచ్ చేసిందనమాట. బేసికల్గా వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ని, వెట్లాండ్స్ యొక్క యూనిక్ ఈకోసిస్టమ్ని, వెట్లాండ్ యొక్క కన్జర్వేషన్ వాల్యూస్ని కాపాడటానికి ఈ అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్. అయితే మొత్తం అన్ని వెట్లాండ్స్ ఒకటేసారి కాకుండా మొత్తం 16 వెట్లాండ్స్ని ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసింది. దానిలో ఫస్ట్ పైలట్ బేసిస్లో, అంటే ప్రస్తుతం టెంపరీగా ఒక పైలట్ బేసిస్లో ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక 5 వెట్లాండ్స్ని ఎంచుకుందనమాట. ఈ 5 వెట్లాండ్స్లో లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళకంటే స్కిల్ డెవలప్మెంట్స్, స్కిల్ ట్రైనింగ్ అన్నీ ఇస్తుంది. అంటే పడవ నడపడం దగ్గర నుంచి ప్రతి దానిలో సర్టిఫికేషన్ అనమాట అన్నీ ఇచ్చి వాళ్ళని లోకల్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఆ వెట్లాండ్స్ని కన్జర్వ్ చేయడం, అదేవిధంగా అక్కడికి వచ్చిన టూరిజం డబ్బులు, నేచర్ టూరిజంని డెవలప్ చేస్తూ, ప్రకృతికి అనుసంధానమైన టూరిజం డెవలప్ చేస్తూ ఆ మనీని మొత్తం మళ్ళీ ఆ వెట్లాండ్ కన్జర్వేషన్తోనే కోసమే వాడటం అనమాట. సో టూరిజం ఎట్టి పరిస్థితుల్లో పర్యావరణాన్ని ఎఫెక్ట్ చేయకుండా, ఇన్ఫాక్ట్ పర్యావరణాన్ని ప్రమోట్ చేసే విధంగా కూడా దీనిలో ప్లాన్స్ చేయబడుతున్నాయి అనమాట. మొత్తం 5 వెట్లాండ్స్లో వీళ్ళు డెవలప్మెంట్ మొదలెట్టున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ లోకల్ పీపుల్కి. దానిలో అంటే నేచర్ టూరిజంని ప్రమోట్ చేస్తూ, స్కిల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఆ వెట్లాండ్స్ని అమృత్ ధరోహర్ ఇనిషియేటివ్ కింద ముందు పైలట్ బేసిస్లో లాంచ్ చేస్తున్నారనమాట. ఒకటి ఒరిస్సాలో చిల్కా వెట్లాండ్, రెండోది ఒరిస్సాలోనే బెటర్కనిక, మూడోది యశ్వంత్ సాగర్ మధ్యప్రదేశ్, సిర్పూర్ మధ్యప్రదేశ్, లాస్ట్లో సుల్తాన్పూర్ హర్యానా. ఈ 5 స్టార్ట్ చేస్తున్నారు ఇనీషియల్గా. తర్వాత ఇప్పుడు కమింగ్ డేస్లో మొత్తం 16 లాంచ్ చేస్తారు. ఆ తర్వాత స్లోగా అన్నిటినీ ఎక్స్టెండ్ చేద్దామని కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఆయా వెట్లాండ్ పర్యాటక ప్రాంతాల్లో షాప్ కీపర్స్కి, బోట్ మ్యాన్కి, తర్వాత ఆర్టిజాన్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. బోట్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్యాటక్ నావిక్ సర్టిఫికెట్స్ కూడా అందజేస్తున్నారు. దీనికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అని చెప్పి దానికి టైటిల్ కూడా నామకరణం కూడా చేశారు. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, కొంత భూమి కొంత వాటర్ కలిసి, మీరు చిన్నప్పుడు విండే ఉంటారు బురదగా ఉంటాం, ఇట్లాంటివి కూడా మార్షీ ల్యాండ్స్ అంటాం అనమాట. ఇవి న్యాచురల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు, సహజ సిద్ధమైనవి కావచ్చు, లేదా ఇవి నేచురల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, టెంపరీ కావచ్చు అనమాట. భారతదేశంలో ఈ చిత్తడి నేలలు చాలా ఎక్కువ. ఇక్కడ బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది.